ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. పూర్వోదయ పథకం కింద ఏపీకి ఆర్థిక సహాయం చేయాలని కోరారు. పూర్వోదయ పథకం నిధులతో ఏపీలోని పలు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లుగా నిర్మలా సీతారామన్కి తెలిపారు. దేశంలోని తూర్పు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం గతేడాది కేంద్రం పూర్వోదయ పథకానికి శ్రీకారం చుట్టింది. పూర్వోదయ పథకంలో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ను ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే పూర్వోదయ నిధులతో ఏపీలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా సీఎం చంద్రబాబు నిర్మలా సీతారామన్కి వివరించారు. ప్రధానంగా రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడీ, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వాకల్చర్ ని ప్రోత్సహించేలాగా యాక్షన్ ప్లాన్ తయారు చేసినట్లుగా చెప్పారు. ఆయా రంగాల్లో చేపట్టే ప్రాజెక్టులకి కేంద్రం పూర్వోదయ పథకంలో నిధులు కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధికి పూర్వోదయ పథకం అమలు ఎంతో ఉపయోగపడుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఆయా ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలాగా నిధులు ఇవ్వాలని నిర్మలా సీతారామన్ కోరారు. ఇక దేశానికి తూర్పున ఉన్న 5 రాష్ట్రాల అభివృద్ధికి పూర్వోదయ పథకం అమలు చేయబోతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం గతేడాది బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక ప్రణాళిక ప్రకటించింది. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్కు ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అప్పట్లోనే ప్రకటించారు. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ఈశ్వర్, అసలు ఏంటి పూర్వోదయ? ఈ నిధులతో ఏపీ సీఎం ఏం చేద్దాం అనుకుంటున్నారు? రీజనల్ డిస్పారిటీస్ని అంటే ప్రాంతీయ అసమానతలను రూపుమాపడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. పూర్వోదయ, పూర్వ అంటే తూర్పుకు సంబంధించిన ఇది, ఉదయం అంటే వాళ్ళకి సంబంధించిన బెటర్మెంట్కి, అక్కడ ఉన్న రీజియన్ని డెవలప్ చేయడానికి అవసరమైన స్కీమ్ని, ప్రత్యేకమైన పథకాన్ని, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించి. అయితే దాంట్లో ఆంధ్రప్రదేశ్కి కూడా చోటు కల్పించింది. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆ బెనిఫిట్ని పొందగలిగే స్థితిలో ఉంది. కాబట్టి అది వాస్తవానికి ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో బీహార్, అలాగే జార్ఖండ్తో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా జాబితాలో చేర్చబడింది. సో దానికి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ని తయారు చేసుకున్న ముఖ్యమంత్రి ఈరోజు తీసుకెళ్లి కేంద్రానికి సబ్మిట్ చేశారు. దాంట్లో ప్రాంతాల మధ్య, ఒక రాష్ట్రంలో సపోజ్ అక్కడ కొన్ని ప్రాంతాలు ఇంబ్యాలెన్స్గా ఉండే పరిస్థితి ఉంటుంది. సో వాటిని తిరిగి అన్నింటినీ ఈక్వల్ జస్టిస్ చేయాలంటే, లేకపోతే అన్ని చోట్ల అభివృద్ధి ఈక్వల్గా ఉండాలంటే వాటికి వెనకబడిన ప్రాంతాలకి ప్రత్యేక నిధులను ఇచ్చే ప్రయత్నాన్ని కేంద్రం చేస్తోంది. అట్లాంటి పథకాన్ని తీసుకొచ్చింది. కాబట్టి దాని ద్వారా ఇక్కడ ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తే బాగుంటుందన్న ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ని ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. అది ఆక్వాకల్చర్, గోదావరి జిల్లాలకు సంబంధించి, కోస్తాంధ్రకు సంబంధించి అయితే ఆక్వాకల్చర్, అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి అయితే వాళ్ళకి కాఫీ మేకింగ్కి సంబంధించి, కాఫీ ప్రొడక్షన్కి సంబంధించి ఎక్కువగా అక్కడ ఈ మధ్యకాలంలో ఈల్డింగ్ ఎక్కువ ఉంది. కాబట్టి దాంతోపాటు అక్కడ కొబ్బరి, జీడీకి సంబంధించి కూడా కొంత ఎక్కువ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన వాటిలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తే అక్కడ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, తద్వారా ఎకనమిక్ గ్రోత్ ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అక్కడ వాళ్ళని అక్కడ చేయాలని చెప్పుకోరారు. అలాగే హార్టికల్చర్, ఎక్కడైతే రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా ఇట్లాంటి దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హార్టికల్చర్ని డెవలప్ చేయడం ద్వారా అక్కడ కూడా ఆర్థిక అసమానతలు తొలగే అవకాశం ఉంటుంది. ఈ ఎకనామికల్ ఇన్బ్యాలెన్స్ తగ్గడం ద్వారా ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందంటే ఒక స్ట్రాటజిక్ ప్లాన్ని, కాంప్రహెన్సివ్ ప్లాన్ని తీసుకెళ్లారు. అదే సమయంలో ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళడానికి కారణం, మరి కాసేపట్లో సిఐ ఏదైతే ఈ పరిశ్రమల సమాఖ్య ఉందో దానికి సంబంధించి ఒక నవంబర్లో విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో ఒక పార్ట్నర్షిప్ సమ్మిట్ని పెట్టబోతోంది. దానికి సంబంధించి ఒక కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ని ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసింది. దాని ద్వారా అక్కడున్న పారిశ్రామికవేత్తలందరినీ, ఈరోజు కీలకమైన దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలందరినీ ఆ సమావేశానికి ఆహ్వానించారు. ఆ సమావేశాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి అడ్రస్ చేయబోతున్నారు. ఆ సమావేశానికి హాజరైన పారిశ్రామికవేత్తలని నవంబర్లో విశాఖలో జరిగే సిఏ ఇన్వెస్టర్స్ మీట్కి ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి ఈరోజు ఆ సమావేశాన్ని కూడా హాజరు కాబోతున్నారు. సో మొత్తానికి చాలా కీలకమైన టూర్గానే దీన్ని చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ. కమింగ్ టు సెకండ్ న్యూస్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ పోరుబాట పట్టింది. మెడికల్ కాలేజీలని పీపీపీ విధానంలో నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాల ఎదుట వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు అంబేద్కర్ విగ్రహాలకి వినతి పత్రాలు అందించారు. సీఎం చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీలకి వైద్య విద్యను దూరం చేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి సమర్థవంతంగా నిర్వహించామని, అయితే పీపీపీ విధానంతో మెడికల్ కాలేజీల నిర్వహణ సాధ్యమని చెప్పడం కూటమి ప్రభుత్వ అసమర్థతకి నిదర్శనమంటున్నారు వైసీపీ నేతలు.
క్లియర్గా 5 కాలేజీలు ఓపెన్ చేసి సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పుడు మళ్ళా 5 మెడికల్ కాలేజీలకి అనుమతులు వచ్చినప్పుడు మిగతాయి కూడా కడుతున్నప్పుడు మీరు ఎందుకు రన్ చేయలేకపోతున్నారు? మీరు ఆవేళ ఏం చెప్పారు? సెల్ఫ్ ఫైనాన్స్ మీద ఎస్సీలకి బీసీలకి సీట్లు మీరు దూరం చేస్తున్నారని చెప్పారు. మేము వస్తే గవర్నమెంట్లోనే మేము నిర్వహిస్తామని చెప్పిన మాట వాస్తవా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల బీసీల మైనారిటీల సీట్లు అమ్మేస్తున్నారని మాట్లాడిన మాట వాస్తవా కాదా? అలాంటి మీరు 5 కాలేజీలు నిర్వహిస్తూ మళ్ళీ 5 కాలేజీలకు వస్తే మీరు ఇవాళ ఏం చెప్తున్నారు? బిల్డింగులు కట్టగానే సరిపోతుందా? నిర్వహించాలి కదా సక్రమంగా అని చెప్తున్నారు. మరి ఆయన ఎట్లా నిర్వహించాడు? మీరు ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? అంటే మీ చేతగానేతనాన్ని క్లియర్గా చెప్తున్నారు. అంటే వైద్య విద్య ప్రజలకు అందుబాటులో ఉండకూడదు, సామాన్యుడికి అందుబాటులో ఉండకూడదు, పేదలు ఖచ్చితంగా డాక్టర్లు అవ్వాలా, మేము వైద్య వృత్తిలో నిపుణులు కావాలా, వైద్య సేవ చేయాలనుకునేటువంటి బలహీన వర్గాలు, బడుగు బలహీన వర్గాలకి వైద్య విద్యని దూరం చేయడమే మీ ఉద్దేశం. ఎందుకు చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం వ్యాపారస్తులకి మీరు వైద్యం విద్యని వ్యాపార వస్తువుగా మారుస్తున్నారు. ప్రజల వైద్యాన్ని కూడా మీరు వ్యాపార వస్తువుగా మార్చారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, అటు వైసీపీ చేస్తున్నటువంటి నిరసనలకు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కౌంటర్స్ కి కానీ అధికార పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఖచ్చితంగా గత ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియ జరగకపోవడం కానీ, ఎన్ఎంసీ నుంచి అనుమతులు రాకపోవడం, అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, అసంపూర్తిగా వాటిని నిర్మాణాల మధ్యలో వదిలేయడం కారణంగానే ప్రస్తుతం పీపీపీ పద్ధతిలో అడుగులు వేస్తున్నట్టు కూడా ప్రభుత్వం చెప్తోంది. ఎందుకంటే ఒకవైపు గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను అనుమతులు తీసుకొచ్చాము, ఒకవైపు నిర్మాణం చేపట్టాము, 5 మెడికల్ కాలేజీల సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించామని గొప్పగా చెప్పుకుంటుంది తప్ప ఆచరణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయని కూడా కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇప్పటికే వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రభుత్వం ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, విడతల వారీగా దశల వారీగా ఏవైతే 10 మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసి అక్కడ తక్షణమే ఎన్ఎంసీ అనుమతులు తీసుకొచ్చి తరగతులు నిర్వహించాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో అందుకు ప్రభుత్వ వనరులతో కాకుండా పీపీపీ పద్ధతిలో ముందుకు వెళ్ళడం ద్వారా త్వరితగతిన వచ్చే ఏడాది నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులో తీసుకోవచ్చని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే దశల వారీగా కొన్ని కాలేజీలు ఎంపిక చేసి అడుగులు వేస్తుంటే వైసీపీ మాత్రం ఈ పద్ధతిని తప్పు అని చెప్పేటటువంటి నిర్ణయం విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని పూర్తిగా కుట్టుపడేస్తుంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల కారణంగానే పీపీపీ పద్ధతిలో వెళ్ళవలసి వస్తుంది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామని గత ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా అందుకు భిన్నమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. 17 మెడికల్ కాలేజీల్లో ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టారు. కొన్ని చోట్ల అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఎన్ఎంసీ నుంచి కూడా పూర్తి స్థాయిలో అనుమతులు రాని కారణంగా ఈ ఏడాదికి సంబంధించి కూడా ఏవైతే సీట్ల భర్తీకి సంబంధించి పూర్తిగా కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయంటూ కూడా కూటమి ప్రభుత్వం ఇటు మంత్రులు మండిపడుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం వీటిని అభివృద్ధి చేయాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే పీపీపీ పద్ధతిలో ముందుకు వెళ్తూ ఉన్నాము. ఎక్కడా కూడా ఎవరికి అన్యాయం జరగదు, ప్రతి ఒక్కరికి కూడా ఏవైతే ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళినా కూడా ఎవరికి అన్యాయం జరగదు అంటూ కూడా ఇటు ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తూ ఉంది. థ్యాంక్ యూ వసంత్. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు కసరత్తు స్పీడప్ చేసింది ఈసీ. ఈ ఉప ఎన్నికను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో నియోజకవర్గ తుది ఓటర్ల జాబితా విడుదల చేసింది. తుది జాబితా ప్రకారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,98,982 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 2,07,367 మంది, మహిళలు 191,590 మంది, అలాగే ఇతరులు 25 మంది ఉన్నారు. ఎన్నిక నిర్వహణకు 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్స్ ను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు జూబ్లీ హిల్స్ ఎన్నికకు కేంద్ర పరిశీలకులను నియమించినట్లుగా ఇటీవల ఈసీ ప్రకటించింది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పరిశీలకులను నియమిస్తున్నట్లు వెల్లడించింది. వీరు ప్రధానంగా అభ్యర్థులు చేసే ఎన్నికల ఖర్చుపై ఫోకస్ పెట్టనున్నారు. ఈసీ దూకుడుతో 3 పార్టీలను ఎలక్షన్ మోడ్లోకి తీసుకొచ్చింది జూబ్లీ హిల్స్. ఇక రేపో మాపో నోటిఫికేషన్, ఆ తర్వాత బస్తీ మెస్ సవాల్. దీంతో ఇప్పటి నుంచి ఎవరు వ్యూహాలతో వాళ్ళు బిజీ అయిపోయారు. గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయం నడుపుతున్నాయి. మరింత తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలందర్ అందిస్తారు. ఎలందర్, చెప్పండి, రేపో మాపో నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. అయితే ఈసీ పనులు ఎక్కడి వరకు వచ్చాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి?
రైట్. దేశంలో బీహార్ ఎన్నికలతో పాటుగా మరొక 8 అసెంబ్లీలో 8 రాష్ట్రాల్లో ఉన్నటువంటి బై ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఇటు జార్ఖండ్, తెలంగాణతో పాటుగా జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, మిజోరం ఇలాంటి ఈ 8 రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో ఉప ఎన్నికలు అయితే రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికలు ప్రక్రియను వేగవంతం చేసింది ఎన్నికల సంఘం. దీనికి సంబంధించి ఇటు బీహార్తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నిక జరగబోయేటువంటి 8 రాష్ట్రాలకు షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు 2 రోజుల క్రితం కూడా పరిశీలకులను అంటే ఈ అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల సజావుగా జరిగేందుకు దాంతో పాటుగా ఎన్నికల అభ్యర్థులు ఎవరైతే అభ్యర్థులు నిలబడతారో వాళ్ళ ఖర్చులు కావచ్చు, వాళ్ళ ఖర్చు పెట్టే విధానం, వాళ్ళ ప్రచారం ఏ విధంగా సాగుతుందనే అంశాలకు సంబంధించి కూడా టోటల్గా దాదాపుగా 470 మంది అధికారులను ఎన్నికల సంఘం నియమించింది. దాంట్లో ఇటు జూబ్లీహిల్స్ కూడా కొంతమంది అధికారులు వచ్చి ఇక్కడ జరిగేటువంటి ప్రచారం కావచ్చు, మిగతా కార్యక్రమాలను కూడా పరిశీలించున్నారు. దాంతోపాటుగా ఇప్పుడే రీసెంట్గా ఎన్నికలకు సంబంధించినటువంటి అంటే జూబ్లీహిల్స్ ఓటింగ్లో పాల్గొనేటువంటి ఓటర్ల తుది జాబితాను కూడా విడుదల చేసింది. జూలై 1, 2025ను చివరి తేదీగా తీసుకొని అప్పటి వరకు ఎవరైతే నమోదు చేసుకోవడం కావచ్చు, అడ్రస్ చేంజ్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే తొలగించే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని సవరించిన తర్వాత తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనికి సంబంధించి కొత్తగా ఈ కొత్త సవరణతో దాదాపుగా 6,000 మంది యువ ఓటర్లు, 6,000కు పైగా యువ ఓటర్లు వచ్చారు. ఇందులో 600కు పైగా ఓటర్లను తొలగించినట్టు కూడా ఎన్నికల సంఘం తెలుపుతుంది. సో 407 పోలింగ్ స్టేషన్లో ఈ ఎన్నికలు జరిపేందుకు పూర్తి స్థాయిలో ఇటు పోలింగ్ సిబ్బందిని, దీనికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు అన్నీ కూడా ఎన్నికల సంఘం సిద్ధం చేసుకుంటుంది. ఒకసారి షెడ్యూల్ విడుదలైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సజావుగా అన్ని జరిపేందుకు ఇటు పరిశీలకులతో పాటుగా ఇటు ప్రచారం ఓరెత్తించేందుకు పార్టీలు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది, ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. మరొక వైపు అతి త్వరలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎన్నికల హడావిడి అయితే కనిపిస్తుంది. జూబ్లీహిల్స్లో కూడా ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో 3 పార్టీలు కూడా ఎవరికి వారు తమ ధీమాను వ్యక్తం చేస్తూ ఎన్నికల ప్రచారం భాగంగా అంటే మిగతా పార్టీ కార్యకర్తలంతా కూడా, పార్టీ నాయకులు, సీనియర్ నాయకులంతా కూడా ప్రచారంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అభ్యర్థిని ప్రకటించినటువంటి నేపథ్యంలో మిగతా 2 జాతీయ పార్టీలు ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకా ఆ పార్టీ అభ్యర్థికి సంబంధించి కూడా ఎంపిక చేసేందుకు సమాలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్, బీజేపీ, ఇటు బీఆర్ఎస్ పార్టీలు కూడా దూకుడు పెంచి ఆ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక దగ్గరలో పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రచారాన్ని కూడా అభ్యర్థితో సంబంధం లేకుండా ప్రచారాన్ని ఆ 3 పార్టీలు కూడా స్పీడప్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల వేడితో పాటుగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా రాజకీయంగా వేడి ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఈ ఉత్కంఠ పోరులో ఎవరు గెలుస్తాము అనే అంశాలకు సంబంధించి పక్కన పెడితే గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా తమ ప్రక్రియను స్పీడప్ పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ వేలేందర్. ఇక కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణ స్పీడప్ అయింది. 41 మంది చనిపోవడానికి బాధ్యులెవరు, ఈ మరణాలకి శిక్ష అనుభవించాల్సింది ఎవరు, తొక్కిసలాటకి అసలు కారణం ఏంటి అన్న దానిపై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు 3 అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ దుర్ఘటనకు బాధ్యుడిగా పేర్కొంటూ టీవీకే జిల్లా అధ్యక్షుడు మది అలగన్, కార్యదర్శి పౌండ్ రాజ్ ని అరెస్ట్ చేశారు. అలాగే ఈ తొక్కిసలాట ఘటనపై ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన యూట్యూబర్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా దాదాపు 21 మందిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తు అధికారిని ప్రభుత్వం మార్చింది. డీఎస్పీ సెల్వరాజ్ కి బదులు ఏడీఎస్పీ ప్రేమానంద్ కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. తొక్కిసలాట జరిగిన రోజు కరూర్ నగర పోలీస్ స్టేషన్లో టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్, మరో నేత నిర్మల్ కుమార్ తో పాటు మది అల్గన్ పై కేసు నమోదు చేశారు. ఘటన తర్వాత మది పరారీలో ఉండగా సోమవారం రాత్రి అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మదికు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలతో టీవీకే కార్యకర్త పౌండ్ రాజ్ ని మంగళవారం ప్రత్యేక పోలీస్ బృందం అరెస్ట్ చేసింది. ఇక కరూర్ ఘటనపై టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ స్పందించారు. తన జీవితంలో అలాంటి ఘటనని ఎన్నడూ ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు విజయ్. త్వరలోనే ఈ ఘటనకు సంబంధించిన నిజాలు బయటికి వస్తాయని అన్నారు. చనిపోయిన వారి కుటుంబాల్ని త్వరలోనే కలుస్తానని వెల్లడించారు. తమ వైపు ఎలాంటి తప్పు లేకపోయినా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వ్యాఖ్యానించారు. అలాగే సీఎం ఎంకే స్టాలిన్ ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ముఖ్యమంత్రి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తే తాను అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు విజయ్. Sim, சார் உங்களுக்கு ஏதாவது இந்த பழி வாங்கணும் அப்படி ட்ரெயினில் ஏதாவது இருந்துச்சுன்னா
என்ன வேணாலும் பண்ணுங்க, அவங்க மேலே கை வைக்காதீங்க. நான் ஒன்று வீட்டில் இருப்பேன், இல்லை நான் ஆஃபீஸில் இருப்பேன். என்ன வேணாலும் செய்யுங்க. நண்பர்களே, தோழர்களே, நம்மளுடைய அரசியல் பயணம் இன்னும் ஸ்ட்ராங்காக, இன்னும் தைரியத்தோட కంటిన్యూ ఆகும். థ్యాంక్ యూ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఫైనల్లీ విజయ్ స్పందించారు కరూర్ ఘటనకి సంబంధించి. ఇటు కరూర్ ఘటనకి సంబంధించి బాధితుల్ని పరామర్శించే అవకాశం ఉందా? దీనికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చే స్కోప్ ఉందా? అంటే కరూరు ఘటనలో మా తప్పిదం లేదు, నిర్లక్ష్యం లేదనేటువంటి చెప్పుకునేటువంటి ప్రయత్నం టీవీకే. ఎక్కడా కూడా దీంట్లో భద్రతా లోపాలు కానీ ఏవీ లేవని చెప్పుకునేటువంటి ప్రయత్నంలో ఎక్కడా కూడా నింద మాపై పడేటువంటి అవకాశం లేకుండా డిఎంకే ఎప్పటికప్పుడు ప్రజలకు జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వివరాలను వివరిస్తూ ఎవరికి వారే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి మనం తమిళనాడులో చూస్తున్నాం. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రాథమికంగా విచారణ ప్రారంభించినటువంటి పోలీసులు ఇప్పటికే అరెస్టులు కూడా మొదలుపెట్టారు. ముందుగా రాజకీయ విమర్శలు చేయనని సీఎం స్టాలిన్ చెబుతూనే అరెస్టుల పర్వం అనేది మొదలైంది. సో మొత్తం విచారణ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయి చర్యలు ఉంటాయని చెబుతున్నటువంటి స్టాలిన్ ఇప్పటికే పోలీసులు అరెస్టుల పర్వం అనేది మొదలుపెట్టారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా నేతలు కావచ్చు, అలాగే ఈ కేసులో కీలకంగా అక్కడ బుస్సి ఆనంద్ అంటే పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీలో విజయ్ తర్వాత కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి బుస్సి ఆనంద్పై కూడా 5 సెక్షన్లలో కేసు నమోదు చేశారు. బుస్సి ఆనంద్ అరెస్ట్ కూడా ఉంటుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇక విజయ్ మీడియా ముందుకి అంటే వీడియో విడుదల చేసిన తర్వాత తొలిసారిగా ఘటన జరిగిన తర్వాత మరుసటి రోజు కేవలం ప్రకటన మాత్రమే విడుదల చేశారు. సో తొలిసారిగా నోరు విప్పి ఆయన మాట్లాడుతూ సో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన నా జీవితంలో చూడలేదు, కానీ కావాలనే నాపై కక్షతో పార్టీ నేతలను ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఒకవేళ అరెస్టు తప్పదని అనుకుంటే నేను అరెస్టుకు సిద్ధంగానే ఉన్నానని చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇక మరోవైపు కాంగ్రెస్ నేతలు అలాగే బీజేపీ నేతలు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 2 జాతీయ పార్టీలు కూడా జాతీయ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశాయి. హేమామాలిని నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అక్కడ 8 మంది ఎంపీలు అలాగే బీజేపీ నేతల బృందం అనేది వాళ్ళు అక్కడ పర్యటించింది. ఆ తర్వాత కాంగ్రెస్ కూడా కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో ఎంపీలు కూడా అక్కడ పర్యటించినటువంటి పరిస్థితి. ఎవరికి వారే అక్కడ ఘటనా స్థలంలో ఏం జరిగిందనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుండగా కాంగ్రెస్ డిఎంకే కూటమిగా కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్య నేత ఏఐసిసి నుంచి రాహుల్ గాంధీ విజయ్తో ఫోన్లో మాట్లాడడం అనేది ఇప్పుడు తమిళనాడులో తీవ్ర చర్చగా మారింది. సో ఇక్కడ డిఎంకేతో విజయ్ పోరాడుతుంటే అదే కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ ముఖ్య నేత అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ విజయ్తో మాట్లాడడం, ఘటనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించడం అనేది ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందులో ఒక వ్యూహం ఉందని కూడా చెబుతున్నారు. సో బీజేపీ ఒక అడుగు ముందుకు వేసింది. బీజేపీ డిఎంకే వర్సెస్గా ఇటీవల జరుగుతున్నటువంటి రాజకీయాల నేపథ్యంలో ఒకవేళ ఈ ఘటన తర్వాత బీజేపీకి విజయ్ దగ్గరైతే తమకు నష్టం కలుగుతుందన్నటువంటి వ్యూహంతోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయ్తో మాట్లాడి ఉంటారన్నటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. సో మొత్తానికైతే మాత్రం తమిళనాడులో కరూరు ఘటన తర్వాత అసలు ఘటనకు కారణం ఏంటన్నటువంటి విషయాల కంటే కూడా ఘటన తర్వాత జరుగుతున్నటువంటి రాజకీయ వ్యూహాలు ఎవరికి వారే చేస్తున్నటువంటి ప్రయత్నాలు మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. థ్యాంక్ యూ మురళి. ఇక 5th ఎక్స్క్లూజివ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా రోజుకొక కార్యక్రమం నిర్వహిస్తుంటే సద్దుల బతుకమ్మ వేడుకలకు ట్యాంక్ బండ్ అందంగా ముస్తాబైంది. ఈ రోజు కాసేపట్లో ట్యాంక్ బండ్ పై పూల పరేడ్, హుస్సేన్ సాగర్ లో తేలియాడే బతుకమ్మలు, సెక్రటేరియట్ పై 3D మ్యాప్ లేజర్ షో జరగబోతున్నాయి. సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరజ్యోతి స్తూపం దగ్గర నుంచి ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ వరకు 700 బతుకమ్మలతో ర్యాలీ జరగబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ట్యాంక్ బండ్ పై జరిగే బతుకమ్మ సంబరాల్లో వేలాది మంది మహిళలు పాల్గొనబోతున్నారు. 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించబోతున్నాయి. సద్దుల బతుకమ్మ సంబురాలకు తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే బతుకమ్మ పాటలతో ట్యాంక్ బండ్ ప్రాంతమంతా కూడా మారుమోగిపోతోంది. తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ట్యాంక్ బండ్ పై ఏర్పాట్లు అలాగే అక్కడ సందడిని వివరించడానికి మా ప్రతినిధి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, బతుకమ్మ సంబరాలకు, కార్నివాల్ గ్రాండ్ ఫినాలకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు
సర్వంగా సుందరంగా ముస్తాబవుతున్నాయి. మరికొద్ది సేపట్లో ఈ పండుగ వాతావరణం, బతుకమ్మ పండుగ వాతావరణం ట్యాంక్ బండ్ పరిసరాల్లో కనిపించబోతుంది. దానికి తగ్గ ఏర్పాట్లు జరుగుతున్న మనం చుట్టూ గమనిస్తే ఈ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా విద్యుత్ దీపాల వెలుగులతో వీటిని ముస్తాబు చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద స్టేజ్ వేశారు. స్టేజ్ మీద సంబంధిత అధికారులు, మంత్రులు వాళ్ళు వచ్చి ఆ ఏర్పాట్లలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు. 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. సో ఈ సద్దుల బతుకమ్మ ఉత్సవాల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లను చేయడం జరిగింది. ఇప్పటికే వేలాది మంది మహిళలు ఇక్కడికి చేరుకొని బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. అమరవీరుల స్తూపం వద్ద దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమరవీరుల స్తూపం నుంచి ఈ బతుకమ్మ ఘాటు వరకు కూడా 700 బతుకమ్మలతో ఈ ఉత్సవాలను, ఈ పరేడ్ లాంటిది నిర్వహించబోతున్నారు. సంబంధిత అధికారులు, మంత్రులు కూడా రాబోతున్నారు. పర్యాటక శాఖ మంత్రి, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటుగా కూడా ఇతర అధికారులు, మంత్రులు హాజరవబోతున్నారు. మంత్రి సీతక్క రాబోతోంది. దాంతోపాటుగా కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా రాబోతున్నారు. ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఈ ఫ్లోటింగ్ బతుకమ్మ, హుస్సేన్ సాగర్ మధ్యలో ఒక ఫ్లోటింగ్ బతుకమ్మను ఏర్పాటు చేశారు. అక్కడ ఈ ప్రత్యేక ఆకర్షణగా నిలబోతుంది.